నిమిషం అండి దామోదర్ గారు. అండ్ మనకు మరో కాలర్ ఉన్నారు, మరొక ఉద్యోగి కూడా మనకు కాల్ చేశారు ఆదిలాబాద్ నుంచి, మొయినుద్దీన్ గారు. మొయినుద్దీన్ గారు చెప్పండి. మేడం ఏం లేదండి, జేఏసీ నాయకులకు ఒకటే ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను మేడం. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాకముందు 317 జీవోను ఇవ్వడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 48 గంటల్లో చేస్తామని చెప్పారు. కనీసము ఎక్కడ చూసినా గానీ 317 బాధితుల కష్టాలు ఎవ్వరికి అగుపడతలేవు. యూనియన్ లీడర్లు హైదరాబాద్ లో ఉండి, కార్లలో ఉండి, ఏసీలో ఉండి తిరుగుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా పోయి చేస్తారు అన్న విషయాన్ని కొంచెమన్నా గుర్తించట్లేదు. మళ్ళీ దీనికోసము టెంపరీగా 190 జీవో తెచ్చారు. అది తెచ్చినా అది అమలు చేశారంటే అది లేదు. దాంట్లో 190 జీవో తెచ్చి ఇంకేం లింక్ పెట్టారు, తెలుగు పండితులకు, హిందీ పండితులకు అప్గ్రేడ్ అయింది. ఈ అప్గ్రేడ్ అయిన వాళ్ళకట మళ్ళీ ఈ కనీసం ఈ తాత్కాలికమైనటువంటి సర్దుబాటులో వాళ్ళకు కూడా అవకాశం ఉండట. వీళ్ళు ఏం పాపం చేశారండి? అయితే నాకు అంటే అప్గ్రేడ్ కావడం అనేది ఏ జిల్లాలనో అప్గ్రేడ్ అయ్యారు, మరి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? మరి ఈ జేఏసీ నాయకులు ఎందుకు దీనికి ముందుగా తీసుకెళ్లట్లేదు? ఇదైతే ఆర్థిక సంబంధమైనది కాదు కదా, ప్రభుత్వం చిత్తశుద్ధి చేయాల్సిన పనే కదా. దీనిపైన తప్పకుండా మీరు కొంచెం ముందుకెళ్లి పనిచేయాలి. మీ ద్వారా నేను వాళ్ళకు విన్నవించుకుంటున్నాను. అయితే నాది ఒక కామెంట్ ఇక్కడ. పాపం యూనియన్ లీడర్స్ ఏంటంటే, నేను ఎప్పుడు ఏంటంటే శాండ్విచ్ అంట, మధ్యలో నలిగిపోతారు. ఇటు ప్రభుత్వం ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ మీద ఏసీబీ రైడ్ చేయిస్తాం, అది చేయిస్తాం అని అది చేస్తుంది. మీరేంది ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో చేతులా అని ప్రభుత్వం నుంచి ఇటు ఏమంటారు, ఈ ఉద్యోగస్తులేమో వాళ్ళు ఏసీ కార్లో తిరుగుతున్నారు, అది చేస్తున్నారు, పైరవీలు చేసుకుంటారు, ఉద్యోగస్తులు అంటారు. ఇద్దరు చేత తిట్లు పడతారు పాపం. ఓకే, అంటే దానిలో కొంత వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అందరు ఉద్యోగ సంఘాల నేతలు అట్లా కాదు కదా. ఉద్యోగుల సార్ కార్లలో తిరుగుడు, ఏసీలలో తిరుగుడు అనే పదం కరెక్టా సార్? వాళ్ళ ఆవేదన అది. ఓకే అండి మొయినుద్దీన్ గారు, థ్యాంక్ యూ అండి. మనకు మరొక ఉద్యోగి కాలర్ ఉన్నారు, అక్బరుద్దీన్ గారు. చెప్పండి, ఆయన అడిగిన దానికి జవాబు చెప్పండి. సార్ వాస్తవానికి ఆ మిత్రుడు అడిగిన దానికి చిన్న క్లారిఫికేషన్ సార్. యాక్చువల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ లో 317 ఉత్తర్వులు వచ్చిన తర్వాత, జిల్లాల పునర్విభజనలో జిల్లాలు మారిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పండిత్ పీటీ అప్గ్రేడేషన్ చేసింది సార్. అంటే పదోన్నతులు ఇచ్చింది. క్యాడర్ మారడం వల్ల అక్కడ ఆ జిల్లాలో ఈ క్యాడర్ లో పోస్టులు లేకపోవడం వల్ల పోస్టింగ్ ఇవ్వడం లేదు తప్ప వేరే ఆలోచన ఏం లేదు. అది వాస్తవానికి జిల్లాలు మారిన సందర్భంలో నేను హెచ్జిటి ఉన్నా, వేరే జిల్లాకు పోయి నేను స్కూల్ అసిస్టెంట్ అయినా, మళ్ళీ నేను స్కూల్ అసిస్టెంట్ రావాలంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండాలి సార్. హెచ్జిటి పోస్టులు ఉంటాయి కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు. సో దానికోసం క్యాడర్ మారడం వల్ల, కొంత పోస్టులు తక్కువ ఉండడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఎదురైతా ఉన్నాయి. ఇది జిల్లా స్థాయి పోస్టులు ఉండడం వల్ల ఇదంతా జరిగింది సార్. ఓకే అండి, మనకు ఫైనల్ కాలర్ ఉన్నారు, అక్బరుద్దీన్ గారు సూర్యాపేట నుంచి. అక్బరుద్దీన్ గారు మేడం నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. భరత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. వెల్కమ్ అండి. సార్ ఏం లేదు సార్, మాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్. మాది 317 జీవోలో మేము ఇబ్బంది పడ్డాం సార్. అయితే మంత్రి సార్ మనకు ఎమ్మెల్సీ గారు ఏమన్నారంటే, శాసన మండలిలో మేము 2-3 నెలల్లో లెటర్ రాసి మీకు మీ ప్రాబ్లం క్లియర్ చేస్తాము, 1 నెల 2 నెలలు అన్నారు. మా సారు మా ఇప్పుడు ఏలూరు శ్రీనివాస్ సార్ అయినా సరే, జగదీష్ సార్ అయినా సరే, ఎవరైనా సరే దాని మీద మాట్లాడతలేరు సార్. అది చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది ఇప్పుడు శ్రీధర్ బాబు సార్ ఏమన్నారు, 2-3 నెలల్లో మేము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని సెటరేట్ చేపిస్తామని చెప్పారు సార్. అసలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ 317 లో. డిప్యూటేషన్ ఇస్తామన్నట్టున్నారు కదా. డిప్యూటేషన్స్ వేకెన్సీ ఉంటేనే ఇస్తామంటారు సార్. వేకెన్సీస్ చాలా వాళ్ళకు లేవు సార్. ఉన్న కాడ కూడా ఫిల్అప్ చేసేస్తారు సార్. కంపల్సరీ గ్రౌండ్ లో దీంట్లో ఫిల్అప్ చేస్తారు సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. శ్రీధర్ బాబు సార్ చెప్పిన మాటనే కదా సార్. ఇప్పుడు చెప్పి 1.5 year 2 years అవుతుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ స్టాండ్ అయితే డిప్యూటేషన్స్ సాధ్యం కాదని చెప్పారు. ఇట్లే ఉంటది. అధికారంలోకి రాకముందు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యం కాదు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యం కాదని చెప్పేందుకోసం మరి ముందు గవర్నమెంట్ అదే చెప్పింది, మళ్ళీ వీళ్ళు కూడా అదే చెప్తే వెళ్ళావా సార్? శాసన మండలిలో సార్ శ్రీధర్ బాబు సార్ చెప్పారు సార్, 2 నెలలు లెటర్ రాసి క్లియర్ ఇప్పిస్తామని చెప్పారు సార్. మా సార్ కు, మన ఏలూరు శ్రీనివాస్ సార్ కైనా సరే, జగదీష్ సార్ కైనా సరే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం దాని మీద అడిగితే బాగుంటుంది సార్. ఎందుకంటే మాకు డిఏలు పిఆర్సీల కన్నా ఇప్పుడు మాకు ఇబ్బందులు, చాలా ఇబ్బందులు సార్. 317 ఆల్సో ఒక ప్రధాన డిమాండ్ లో ఇది కూడా ఒకటి.
ఏలూరు శ్రీనివాసరావు గారు 317 జీవో పైన జేఏసీ నుంచి కానీ మిత్రుడు అడిగింది అది జెన్యూన్ క్వశ్చన్. అది గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా తీసుకొచ్చిన సోమేష్ కుమార్ గారు తీసుకొచ్చిన జీవో అన్యాయంగా వీళ్ళందరినీ కూడా దేశానికి పుట్టకోకండి చెట్టుకోకండి పంపించారు. దానిపైన ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిన కూడా వాస్తవం. మేము మా మెంబర్ల తరఫున పోయి అడిగినప్పుడు కూడా మేము దాన్ని సవరిస్తున్నారు, కానీ కొంత అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని మార్పు చేయాలి అంటే ఇక్కడ అసెంబ్లీ మెజార్టీ తోటి తీర్మానం చేసి, ఇక్కడ మండలిలో కూడా తీర్మానం చేసి 2/3 మెజార్టీ తోటి పార్లమెంట్ చేసిన తర్వాత రాష్ట్రపతి గారి ఆమోదం తప్ప అది సవరణ చేయడం సాధ్యం కాని పని. ముఖ్యంగా సేమ్ ఉమ్మడి సర్వీస్ టీచర్ల ఉమ్మడి సర్వీస్ రూల్స్ లెక్క అది అయ్యేది కాదు, సేమ్ అదే పరిస్థితి. అయ్యేది కాదు పోయేది కాదు. అయితే అయ్యేది కాదు పోయేది కాదు సార్. అది కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అందులో ఉన్న సేవింగ్ క్లాజ్, స్పెషల్ క్లాజ్ లో కొన్ని చేయగలిగే ఉన్న వాటిని మేము రిప్రజెంటేట్ జరిగింది, వాటికి జీవోలు ఇచ్చారు. ఇక మిగిలింది లోకలైజేషన్ మీద మిగిలింది. ఎక్కడన్నా వేకెన్సీలు ఉంటే అని చెప్పి 190 జీవో ఇచ్చిన వాస్తవం. మిత్రుడు చెప్పినట్టుగా ఆ 190 జీవో మాత్రం శాఖాధిపతులు ఇంప్లిమెంట్ చేయలేదు. గవర్నమెంట్ జీవో ఇచ్చాక సీరియస్ గా చేయలేదు. దాని మీద కూడా మేము రిప్రజెంట్ చేశాం. నెక్స్ట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో 190 జీవో ఏ శాఖలు ఇంప్లిమెంట్ చేసినాయని కూడా రాతపూర్వకంగా అడిగాం నిన్న. దానిపైన ఓకే. సో థ్యాంక్ యూ సదానంద్ గౌడ్ గారు, కట్కన్ రమేష్ గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు. సో మొత్తానికి నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ అయితే ఫస్ట్ పరిష్కరించాలి. 317 జీవో కాంగ్రెస్ హామీ ఇచ్చినప్పుడు ఇవన్నీ తెలియదా? ఆలోచించాలి కదా. ఇప్పుడు డిప్యుటేషన్లు అన్నారు, కనీసం డిప్యుటేషన్స్ అని ఇవ్వండి. మళ్ళీ ఖాళీలు ఉంటేనే ఇస్తాం లేకపోతే లేదు, ఇవన్నీ ఎందుకు? ఏంటంటే అదే చూస్తున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఏమంటారు, ₹1,00,000 ఆఫ్ అని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్. ₹1,00,000 అంటే 2 లక్షలు కొంటే ₹1,00,000 ఆఫ్ అని చెప్పి లాస్ట్ లో చిన్నగా చెప్పినట్టు ఉన్నది. ఇది అంతే కదా. అది చేస్తామని 317 జీవో బాధితులు అని చెప్పి ఒక విధంగా టీచర్లంతా లేకపోతే ఉద్యోగులు అగేన్స్ట్ గా కావడానికి ప్రధాన కారణం 317 జీవో. కాంగ్రెస్ ఫైట్ చేసింది, బండి సంజయ్ కూడా అక్కడ ఫైట్ చేసి ఆయన అరెస్ట్ కూడా చేసిన సందర్భం ఉంది. ప్రధానంగా ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి అదొక కారణం. చెప్పిన హామీని అధికారులకు వచ్చి 2.5 years అయినా పట్టించుకోకపోతే ఎట్లా? ప్రతిదీ రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకెవరో వాళ్ళు చేయరు. ఎవరో ఒక మంత్రి దానిలో ముందు పడి డిప్యుటేషన్ ఇస్తే అయిపోతుంది. 2.5 years తర్వాత కూడా ఇంకా 317 క్యాబినెట్ సబ్ కమిటీ చేసి ఇంకా రిజాల్వ్ కాకపోవడం ఏంది? కూర్చొని ఫటాఫట జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చేరాదా ఇవన్నీ? పోనీ ఖాళీలు ఉంటేనే ఇస్తామన్నారు కదా, ముందైతే ఖాళీలు ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి డిప్యుటేషన్. 317 జీవో ఒక డిప్యుటేషన్ కూడా జరగలే. 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం. ఇంకెప్పుడు రిటైర్ కూడా అయిపోయి ఉంటారు కదా. ఉద్యోగులు దూరంగా ఉంటే ఫ్యామిలీస్ తో దూరంగా ఉంటే మనకు సంతోషమా? కాదు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఉద్యోగుల్లో జాయిన్ అయిన వాళ్ళు పోయి ఇంటీరియర్ ప్లేసెస్ లో ఉంటారు. ఫ్యామిలీస్ కి దగ్గరగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో అది ఆలోచించాలి, అది మానవతా దృక్పథంతో ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి చూద్దాం, ప్రభుత్వం పిఆర్సీ కానీ మిగతా డిమాండ్స్ కానీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చాలా సంవత్సరాల తర్వాత పెట్టడం అయితే ఒక మంచి పరిణామం అని చెప్పాలి. థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ డీప్ అనాలిసిస్. సో మొత్తం మీద మరి మా చీఫ్ ఎడిటర్ తెలుగు న్యూస్ DNA విత్ భరత్